కదిలినందు మరి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇవి ప్రైవేట్ పరము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు డాక్టర్లు చదివే అవకాశము లేకుండా పోతుంది. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీలో మరి మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటారని చెప్పేసి అంటే అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్లంతా దాన్ని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మదనపల్లి ఎమ్మెల్యే అయినటువంటి శాసనసభ్యులు ఆ రోజు గొంతు ఎత్తి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు అదే మెడికల్ కాలేజీని మరి ప్రైవేట్ పరం చేస్తున్నారంటే ఈరోజు శాసనసభలో ఉండి కానీ ఆయన మాట్లాడకపోవడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ పాలక ప్రభుత్వాలలో ఏమీ గౌరవం ఉండదో ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఆలోచించండి. మనకు రాబో రోజుల్లో ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనల్ని నయవంచన చేసి మరి ఈ ఇల్లు పబ్బం గడుపుకుంటున్నారు. మరి విద్యను ప్రైవేట్ పరం చేయడం అనేది లేదు, ఉద్యోగాలను ప్రైవేట్ పరం చేయడం అంటే మనకు అన్యాయం చేయడమే ఈ ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానము. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో మరి అనేక మోసాలు చేసి తన పబ్బం గడుపుకుంటా ఉన్నాడు. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆ ప్రభుత్వము కానీ ఆ పార్టీలు కానీ మనవి కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం కావాలంటే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది. మరి మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఒప్పుకోదు. మరి ఇప్పటికైనా బహుజనులందరినీ ఏకం చేసి మెడికల్ కాలేజీల పైన ప్రైవేట్ పరం చేస్తుంటే ఈ ప్రభుత్వాల పైన పోరాటం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ ముందు ఉండి అంచెలంచెలుగా పోరాటం చేస్తుందని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.